నిని సరిదని రమదమగా ధీం తక్కదిమి ధీం తక్కదిమి ధీం తక్కదిమి తాదరికడ ధీదరికడతో సస మమ్మ నిని సనిదని రమదమగా సగమదని స అమరాంగనలది 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 ఆడేరు అలమేల్ మంగతు అటు శ్రీ వెంకట నిలయుడ రథమున నెగడేని అలమేల్ మంగతు అటు శ్రీ వెంకట నిలయుడ రథమున నెగడేని నలుగడమూకులు నారదాదులును నలుగడమూకులు నారదాదులును చెలగి సేవలటు చేసేరు గమదనిసా నిజద నిజదని మద గమ సగ నిజదనిస ధీం తక ధీం తక ధీం తరికడ తాతరికడ తరికడ ధీం గమదనిసా నిజద నిజదని మద గమ సగ నిజదని సదని సద సదస మమ్మ నిని సనిదని దమ దమగా ధీం తక్కదిమి ధీం తక్కదిమి ధీం తక్కదిమి తాదరికడ ధీదరికడతో సస మమ్మ నిని సనిదని దమ దమగ సగమదని స అమరాంగనలది 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 ఆడేరు ప్రమదం పుననది పాడేరు. సప్తస్వరములే సప్తాచలములై అన్నట్లుగా స్వామివారికి స్వరార్చన గావించడం, స్వర్ణరథములో వేంచేసినటువంటి స్వామి బ్రహ్మోత్సవాలలో వైభవంగా దర్శనమిస్తున్నటువంటి దర్శన భాగ్యం ఇది. ఇను రథంబుననున్న ఇరుసొక్కటియు మేరు శిఖరంబునందునం చేరియుండు. ఇను రథంబుననున్న ఇరుసొక్కటియ మేరు శిఖరమందునం చేరియుండు. ఒనర చక్రము మానసోత్తర పర్వతంబొందుల తిరుగాడు ఆరథంబున్. ఇరుసనునున్న రెండిరుసులు తగులంగ పవన పాశంబుల బద్దుమగుచు ధ్రువమండలమునందులంటియుండగా సంచరించుతుండు సంతతంబు. అట్టి అరదంబు 36 లక్షలందంటిన కాడియున్నన్ని యోజనంబుల విస్తారమై తురగంబుల కందరంబుల తగులుతూ వెలుగొందు వెంకటరమణుడి తడే వెలుగొందు వెంకటరమణుడి తడే. తగు శంఖ చక్ర గదాధరుండగువాని శ్రీవత్స కౌత్సవ శ్రీలవాని కమనీయ మాణిక్య ఘన కిరీటముల వాని దివ్య విభూషణ దీప్తించి మండిత కేయూర కుండలమున వాని సిరియుర వక్షస్థలంబునంజలగువాని ధనుజుల సేవక దండంబు గలవాని జిలుగైన పచ్చని వలువవాని తెల్ల దమ్మిల విరుల తెగడు కన్నుల వాని నవసుధా ద్రవంబునన్నవు వాని కనియ వేల్పులుండు వినప్రపాటు తోడ కన్నులందున ఉన్న కప్పురపు దారా. ఇందరికీ అభయంబులిచ్చి చేయి అంటారు అన్నమాచార్యుల వారు. స్వామివారి కరకమలాన్ని దర్శిస్తున్నాం. కలిమి నొసంగి బాలసగుగాచిన హస్తము, రుక్మిణీ సతీ గలమున తాళిబొట్టు కృపగట్టిన హస్తము, యాజ్ఞసేనికిన్ వలువల సంగి సంకటము బాపిన హస్తము, శ్రీనివాసు మంగళకర హస్తము జగమ్ముల బ్రోచుత ఎల్లవేళలన్. తిరుమల మాడవీధులలో స్వర్ణరథంలో స్వామి వేంచేసి భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారితో కలిసి ఈ వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షిస్తూ రథస్థం కేశవం దృష్ట్యా అన్నట్టు రథం పైన ఉన్నటువంటి భగవంతుని గోవిందనామంతో వేడుకుందాం. అదొక్కటే మన జీవన సరళికి చక్కటి మార్గం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా రంగాచార్యుల వారు అందుకోండి. శ్రీ వెంకటాద్రి నిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతిర్ణ తరంగయతు మంగళం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీయపతి శ్రీనివాసుడు అలర్మేల్ మంగపతి ఆనంద నిలయుడు స్వర్ణ రథోత్సవంలో ఊరేగుతున్నాడు. సువర్ణ మణిమయమైనటువంటి ఈ రథంలో ఇరు దేవేరులతో ఆ స్వామి మలయప్ప స్వామి ఆ తిరుమాడ వీధులలో విహరిస్తున్న అద్భుతమైన సన్నివేశం ఇది.
రథారూఢో గచ్చన్ పది విళిత భూదేవ పటలై స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయ దయా సింధుర్బంధు సకల జగతాం సింధుతనయా జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే అంటారు. కనుక ఆ జగత్తు అంతటికీ రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడైన వెంకటనాథుడు కలియుగ ప్రత్యక్ష దైవమై ఈ సప్తగిరీశులలో విహరిస్తున్నటువంటి ఆ స్వామి బ్రహ్మోత్సవాలలో రాజలాంఛనాలలో రాజాదు రాజైనటువంటి రాజముకుటాయమానమైనటువంటి ఆ సువర్ణ సుందర మనోజ్ఞమైనటువంటి లావణ్య మనోజ్ఞమూర్తి మన వెంకటనాథుడు. ఆయనకు అన్నీ సమర్పిస్తున్నారు. నృత్య గీతములు, సంగీత సాహిత్యాది సమ్మేళనాలు, సేవా కైంకర్యాలు. ఆ స్వామికి చేరనటువంటిది ఏదీ కూడా లోకంలో లేదు. ఏ నామంతో స్మరించినా ఆ స్వామి హరినామాన్ని మనం తప్పక స్మరించవలసిందే. హరినామమొకటనే అణగే పాపములు మిగిలిన నామములు మిన్నకుండే శ్రీపతి నామం శిరులెల్ల సమకూర్చే పెరనామములు చేరి పెట్టనుండే గోవిందనామమే కూర్చె పుణ్యములు వేరు నామములెల్ల నూరకుండే శ్రీ విష్ణునామమే చిందించ వైకుంఠమవ్వలి నామములట్టులుండే. బ్రహ్మోత్సవంలో బ్రహ్మరథం ముందుగా నడుస్తున్నది. భృగు మహర్షి ఇచ్చినటువంటి శాపం వలన బ్రహ్మకు విగ్రహం లేకుండా ఈ రథంలో ఉన్నాడు బ్రహ్మ. బ్రహ్మయే సాక్షాత్ ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాడు. స్వామివారి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ కనుసన్నలలో ఈ ఉత్సవాలు నిర్వహింపబడుతూ ఉంటాయి. ఆయన చతుర్ముఖ బ్రహ్మ, ఈయన పరబ్రహ్మ. బృహతి బ్రహ్మయతీతి బ్రహ్మ, తాను పెరుగుతూ పెంచేటువంటి పదార్థానికి బ్రహ్మ పదార్థం అని పేరు. సకల లోకైక రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వెంకటనాథుడిగా స్వర్ణ రథం మీద ఊరేగుతున్నాడు. అనేక మంది రాజులు ఈ స్వామిని జయ సంకేతంగా రథాలలో ఊరేగించారు, రథోత్సవాలు నిర్వహించారు. ఉత్సవం అనగా ఏమి? గొప్పదైన సభ యజ్ఞము. యజ దేవ పూజాయాం అనేటువంటి ధాతువు నుండి పుట్టినటువంటి ఉత్సవం ఇది. ఈ స్వామికి ఒక ఉత్సవమా? నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది ఉత్సవైహి అంటారు. ఆ ఉత్సవములలో బ్రహ్మోత్సవములు అద్భుతమైనటువంటి స్వర్ణరథం. స్వర్ణమెవరు? సువర్ణ బిందు రక్షోభ్య అంటారు స్వామిని. సువర్ణవర్ణో హేమాంగో అంటారు ఆయనను. సువర్ణస్య వర్ణో అస్యేతి సువర్ణ అంటున్నది ముండకోపనిషత్ చెబుతున్నది. యదా పశ్యతే రుక్మవర్ణం స్వయం జ్యోతి స్వరూపం రుక్మం అస్యేతి అని ముండకోపనిషత్ చెప్తే, చాందోగ్యోపనిషత్తులో యయోషో అంతరాదిత్యే హిరణ్మయ పురుష శృతి పురుష నామ పురుషయనాత్ పూరయతి స్వేన ఆత్మనా జగదిది. ఆదిత్యాంతర్మధ్యవర్తి అయి హిరణ్మయ వపుహు అన్నారు స్వామిని. హిరణ్మయ వపుహు అనడంలో ఆ రూపమే బంగారుమయం. ఆ రూపాన్నితో పాటు ఆయన అధివసించేటువంటి రథం స్వర్ణమయం. సువర్ణమే ఆయన. సువర్ణ పదానికి ఆ స్వామి హిరణ్మయవపుడయ్యాడు, సువర్ణ వర్ణుడయ్యాడు. అందుకే ఆయనను నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే అంటారు. అంటూ ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి ఆ హిరణ్మయ వపుః ధృత శంఖచక్ర శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష అంటూ ఆ స్వామిని కీర్తిస్తారు. సువర్ణమయమయుడైనటువంటి శ్రీమన్నారాయణుడైన వెంకటనాథుడు ఈరోజు స్వర్ణరథం మీద ఉత్సవంలో ఊరేగుతున్నాడు. అద్భుతమైన వింజామరలు వీస్తున్నారు. రాజలాంఛనాలకు దీటు లేకుండా అనేకమైనటువంటి సేవలు ఆ స్వామికి అందుతున్నాయి. శ్రీకృష్ణ అవతారంలో ఆ స్వామి రథానికి శైబ్య, సుగ్రీవ,
మేఘపుష్ప వలాహక అనే 4 గుర్రాలు పూల్చిన రథాన్ని ఎక్కి విహరిస్తూ ఉంటాడు ఆ స్వామి. అదుగో ఈ రథానికి కూడా దారుకుడు సారథిగా ఉన్నాడు. రథం మీద పయనిస్తున్నటువంటి ఆ స్వామిని చూచినటువంటి అద్భుతమైనటువంటి ఆ ఛత్రం రథం పైన ఉండేటువంటిది. అది విజయానికి సంకేతం, అది రాజలాంఛనానికి చిహ్నం. రాజాది రాజైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడైన వెంకటనాథుడు కలియుగ ప్రత్యక్ష దైవమై సప్తగిరులలో విలసిల్లుతూ విరాజిల్లుతున్నటువంటి కమనీయ రమణీయ భావనా చాతుర్యము కలిగినటువంటి అద్భుతమైన అనంతమైన మధుర మంజుల లావణ్య మనోజ్ఞమూర్తి మన శ్రీనివాసమూర్తి. ఆ గుర్రముల కట్టబడినటువంటి స్వర్ణ రథానికి దారుకుడు సారథిగా ఉన్నాడు. ప్రవర్తిస్తున్నటువంటి ఆ ఘనమైనటువంటి ఆ రథం మీద భగవద్ వైభవాన్ని ఒకసారి చూద్దాం, ఆ వాంగ్మయంలో వీక్షిద్దాం. కలుముల నీనెడు కలకంటియలనాగ వర్తించునెవ్వాని వక్షమందు జనదృక్షకోరక సంగంబునకు సుధాపానీయ పాత్రమే భవ్యముఖము సకల దిక్పాలక సమితికి యవ్వాని బాహుదండమ్ములు పట్టుగొమ్మలు ఆశ్రిత శ్రేణికి ఏ అధిపుని పాద రాజీవ యుగ్మంబులు చేరుగడలు భువన మోహనుండు పురుషభూషణుడు ఎవ్వడట్టి కృష్ణుడరిగే హరిమ్య శిఖర రాజమానలగుచు రాజమార్గంబున రాజముఖులు కుసుమరాజి గురియా. అదుగో కుసుమములతో అలంకరించబడినటువంటి పుష్పమయమైన స్వర్ణరథం. సర్వం పుష్పమయం జగత్ అన్నట్లు ఆ రథమంతా పుష్పమయమై శోభిల్లుతున్నది. స్వర్ణమయమైన రథానికి అద్భుతమైనటువంటి ఉత్సవాలలో స్వర్ణోత్సవాన్ని స్వామికి అందింపజేస్తున్నారు. ఆ స్వామి కోసం అనేక రకములైనటువంటి సేవలు అందుతున్నాయి. నృత్య భంగిమల సేవలు, కోలాటముల సేవలు, ఏ సేవ ఆయనకు అందనిది. సర్వసేవా తత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క వైభవాన్ని మనం ఇక్కడ తిలకిస్తున్నాం. అదుగో అంతరాలయ ఆనంద నిలయ వాసుడైన గర్భగుడిపై ఉన్న స్వర్ణ దేవాలయం, స్వర్ణ మకుటాయమానమైనటువంటి మందిరం. ఆ స్వర్ణ మందిరానికి దీటుగా స్వర్ణ రథోత్సవం. ఏ రథములోనైనా స్వామి నిరంతరం విహరిస్తూ ఉంటాడు. ఆ రథాన్ని అనేక రకాలుగా మనం పోలుస్తాం. కఠోపనిషత్తులో చెబుతారు, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయాన్యాహు విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాగుర్మనీషిణగా. ఇదిగో స్వర్ణమయమైన రథం. ఆనంద నిలయుడు, అద్భుతమైనటువంటి చారిత్రక పురుషుడు, స్వర్ణ రథారూఢుడైనటువంటి వెంకటనాథుని యొక్క తిరువీధి సేవ, తేరు సేవ. ఆ తేరుని గురించి అన్నమయ్య తన యొక్క సంకీర్తనలో తిరుతేరు అంటూ కీర్తించాడు. దేవదేవోత్తముని తిరుతేరు దేవతలు గొలువగా తిరుతేరు తిరువీధులేగీని తిరుతేరు తిరుపుగొన్నట్లాను తిరుతేరు. బాడే బాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను